ద్రోణాచార్యుడు తన యొక్క శిష్యులతో కలిసి, వీళ్ళందరూ ఎక్కడ ఉండేవారు? కౌరవులు పాండవులు ఏ ప్లేస్లో ఉండేవారు వాళ్ళు? హస్తినాపురం. హస్తినాపురం అంటే ఢిల్లీ. సో ద్రోణాచార్యుడు ఒకరోజు తన యొక్క శిష్యులను తీసుకెళ్ళి గంగా స్నానానికి వెళ్ళారు. సో ద్రోణాచార్యుడు ఫస్ట్ గురువు ఆయనే స్నానం చేయడానికి దిగారు. జాగ్రత్త వినండి. దిగిన తర్వాత శిష్యులందరూ వెయిట్ చేస్తున్నారు, ఎందుకంటే గురువు స్నానం చేసిన తర్వాత మనం అందరం చేద్దాం. ఎప్పుడైతే ద్రోణాచార్యుడు దిగాడో వెంటనే ద్రోణాచార్యుడికి ఒక ముసలి కాలు పట్టుకుంది. ఏం పట్టుకుంది? సో ద్రోణాచార్యుడు చాలా శక్తివంతుడు, ఆయన తనంతా రక్షించుకోగలుగుతాడు. జాగ్రత్త విని. కానీ ఏమన్నాడు ద్రోణాచార్యుడు? నా యొక్క కాలుకు ముసలి పట్టుకుంది అని ఈ మాట పూర్తి కూడా చేయలేదు. రక్షించండి. ద్రోణాచార్యుడు అనాల్సింది నా కాలుకి ముసలి పట్టుకుంది, రక్షించండి అని ఎవరిని అడుగుతున్నాడు? ఆయన శిష్యులను. ఈ వాక్యం పూర్తి చేయలేదు. నా కాలుకు ముసలి పట్టుకుంది, రక్షించండి అని పూర్తి చేయకుందే అర్జునుడు ఏం చేశాడు? తన యొక్క బాణంతో ఆ ముసలి చంపేశాడు. వాక్యం పూర్తి చేయకుందే. మీరు అనుకోవచ్చు దీంట్లో విశేషం ఏంటి? విశేషం ఉంది. ద్రోణాచార్యుడు అడిగారు అర్జునుడిని రక్షించమని, పేరు చెప్పాడా? ఆయన ఏమన్నాడు? నా కాలుకు ముసలి పట్టుకుంది, రక్షించండి అనే లోపటి అర్జునుడు బాణం వేసి ఆ ముసలిని చంపేశాడు. దీని యొక్క అర్థం ఏంటి? చాలా ఇంపార్టెంట్ మన జీవితంలో. దీని యొక్క అర్థం ఏంటంటే, అక్కడ చూడండి అందరు శిష్యులు ఉన్నారు. సో ఎప్పుడైతే గురువు చెప్పారో వాళ్ళందరూ వింటున్నారు. గురువు చెప్పింది విని ఏం చేస్తున్నారు? పరిగెత్తున్నారు ఆయుధాల గురించి. వినండి జాగ్రత్తగా, ఆయుధాల గురించి పరిగెత్తున్నారు. సో కానీ అర్జునుడు ఆయన వాక్యం పూర్తి చేయకుండే బాణం వేశాడు. దీని యొక్క అర్థం ఏంటి? దీని యొక్క అర్థం ఏంటంటే, మనం ఎవరితోటైతే నివసిస్తామో, భార్య కానివ్వండి, భర్త కానివ్వండి, తల్లి కానివ్వండి, ఫ్రెండ్స్ కానివ్వండి, వాళ్ళతోటి మనం నివసించినప్పుడు వాళ్ళని అర్థం చేసుకోవాలి. మనం ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో వాళ్ళ యొక్క భావనను మనం అర్థం చేసుకుంటాం. ఇంతమంది శిష్యులు ద్రోణాచార్యుడితో అసోసియేషన్ చేస్తున్నారు, సాంగత్యం చేస్తున్నారు. కానీ ఎవరు కూడా చూడండి, ద్రోణాచార్యుడు వాళ్ళకి నేర్పిస్తున్నారు శస్త్ర విద్య, కానీ ఎవరు కూడా తమ యొక్క ఆయుధాలు దగ్గర పెట్టుకోలేదు. కానీ అర్జునుడు ఆల్వేస్ అటెన్షన్, ఆయుధం దగ్గర ఉంది. సో గురువు యొక్క మాట ఆయన అర్థం చేసుకున్నారు. పూర్తి కాకముందే వాళ్ళందరూ ఇంకా వెతుకుతున్నారు దాని గురించి. సో అట్లాగే మన జీవితంలో కూడా చాలా మనం వింటుంటాం. భార్యాభర్తలు అనుకుంటుంటారు, మీరు నా మాట వినరు ఎందుకు అంటారా? అన్నారు. భార్య అంటుంది, లేకుంటే భర్త అంటారు, లేకుంటే తల్లి అంటుంది, పిల్లవాళ్ళు అంటారు. దీని అర్థం ఏంటి? మనము వాళ్ళతో నివసిస్తున్నా సరే అర్థం చేసుకోలేకపోతాం. దానికి అర్థం ఏంటి? మనం మన యొక్క మనస్సుని ఇవ్వలేకపోతున్నాం. కానీ ఇక్కడ అర్జునుడు చూడండి, గురువుని అర్థం చేసుకున్నాడు ఆయన. సో గురువు యొక్క ప్రతి కదలికను అర్థం చేసుకుంటున్నాడు, ఆయన ఏకాగ్రత పెడుతున్నాడు. ఎప్పుడైతే గురువు మాట కంప్లీట్ కాలేదో బాణం వేసి తీసుకెళ్తాడు, దాని మొత్తం చంపేశాడు. సో అలాగే మనం ఎవరితోటైతే నివసిస్తున్నాం, ఎవరితోటైతే సాంగత్యం చేస్తున్నామో, ఎవరితోటైతే ఇంట్లో గడుపుతున్నామో, సో వాళ్ళని అర్థం చేసుకున్నట్లయితే ఏమవుతుంది? ఎప్పుడైనా వచ్చింది అనుకోండి, వెంటనే దాన్ని పరిష్కరించగలుగుతాం. లేకుంటే ఏమవుతుంది? ఈ మాట ప్రతిసారి మీరు నా మాట వినట్లేదు, నా మాట అర్థం చేసుకోవట్లేదు, కామన్ జరుగుతుంటుంది కదా. సో ఇది అర్జున్ నుంచి మనం నేర్చుకోవాలి. సో అర్జున్లో ఎన్నో క్వాలిటీస్ ఉన్నాయి. చూడండి, భగవద్గీత మీరు చదివినట్లయితే మొదటి అధ్యాయం అంతా అర్జునుడే మాట్లాడుతున్నాడు. అర్జునుడు ఎవరు? ద్వాపర యుగంలో ఆయనంత వీరుడు ఎవరు లేరు.